మనందరికీ ప్రతిరోజూ జరిగే ఒకే ఒక అనుభవం ఉదయం నిద్రలేవడం రాత్రి పడుకోవడం. చాలా మామూలుగా అనిపిస్తుంది కదూ. కాని ఈ మామూలు విషయంలోనే ఒక పెద్ద అద్భుతమైన రహస్యం దాగి ఉంది. ఈరోజు ఉపనిషత్తుల వెలుగులో ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. పొద్దున్నే అంత చురుగ్గా స్పష్టంగా మేల్కొనే మన మనసు రాత్రి గాఢనిద్రలో ఉన్నప్పుడు అసలు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది? నిజంగా మాయమైపోతుందా, లేక మనకు తెలియని మరో స్థితిలోకి వెళుతుందా? రండి, ఈ లోతైన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, మన ప్రయాణం మొదలుపెడదాం. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే అన్నిటికన్నా ముందు మనం మనస్సు అని దేన్నంటున్నామో ఒక స్పష్టతకు రావాలి. మనసు అంటారా? అదొక నదిలాంటిది, ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నదిలో ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలు అనే నీళ్లుంటాయి. రోజంతా ఇది మనతోనే ఉంటుంది, మన ప్రతి అనుభూతికి సాక్షిగా ఉంటుంది. కాని చిత్రమేంటంటే, ప్రతి ఉదయం ఈ ప్రవాహం మళ్ళీ కొత్తగా, తాజాగా మొదలవుతుంది. అసలిది ఎక్కడినుంచొస్తోంది? ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి మన దగ్గరున్న అతిపెద్ద క్లూ నిద్ర. అవును, ఎందుకంటే అక్కడే మనసు తన పనులన్నీ పూర్తిగా ఆపేస్తోంది. ఇప్పుడు నిద్రలో అసలు ఏం జరుగుతుందో కొంచెం లోతుగా చూద్దాం. మనం గాఢ నిద్రలో ఉంటాం కదా, దాన్ని మన వేదాంతంలో సుషుప్తి అని పిలుస్తారు. ఈ స్థితిలో ఆలోచనల ప్రవాహం కంప్లీట్గా ఆగిపోతుంది. మనస్సు కార్యకలాపాలు నిలిచిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ సమయంలో మనసు అసలు ఉండదు. ఇక్కడే అసలైన చిక్కుముడుంది. కాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయమిది. ఓకే, నిద్రలో మనసు పూర్తిగా సైలెంట్ అయిపోతే మరి మరుసటి రోజు ఉదయం నేను ఉన్నాను అని మేల్కొనేదెవరు? మన ఉనికికి అస్సలైన ఆధారమేంటి? ఈ గూఢమైన ప్రశ్నకు సమాధానం మన ప్రాచీన గ్రంథాలైన ఉపనిషత్తులలోనే ఉంది. వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు ఈ విషయాన్ని శోధించారు. ఇప్పుడు వారు కనుగొన్న ఆ రహస్యమేమిటో చూద్దాం. ఉపనిషత్తుల ప్రకారం మన అనుభవం అంతా సాధారణంగా 3 ముఖ్యమైన స్థితులలో ఉంటుంది. ప్రతిరోజూ మనం ఈ 3 స్థితులను అనుభవిస్తూనే ఉంటాం. అవేంటంటే, 1 జాగ్రత్, అంటే ఇప్పుడు మనం మేల్కొని ఉన్నాం కదా, ఈ స్థితి. 2ది స్వప్న, అంటే కలలు కనేది. ఇక 3ది సుషుప్తి, అంటే గాఢనిద్రస్థితి. మన మనసు రోజూ ఈ మూడింటి మధ్య ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుంది. అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఉపనిషత్తులు ఈ 3 స్థితులతోనే ఆగిపోలేదు. వీటికతీతంగా, వీటన్నిటికీ ఆధారంగా ఉన్న మరొక స్థితి ఉందని అవి చెబుతున్నాయి. దాని పేరే తురీయ. సంస్కృతంలో దీని అర్థం 4వది. ఇదే మన ప్రశ్నకు అసలైన సమాధానం. తురీయ అంటే సింపుల్గా చెప్పాలంటే శుద్ధ చైతన్యం. ఇది మనసు వెళ్లే ఇంకో స్థితి కాదు. ఇది జాగ్రత్, స్వప్న, సుషుప్తి ఈ 3 స్థితులకు బ్యాక్గ్రౌండ్లో ఒక సైలెంట్ విట్నెస్లా, సాక్షిలా ఎప్పుడూ ఉంటుంది. ఉపనిషత్తుల ప్రకారం ఇదే మన అసలైన నిజస్వరూపం. ఈ ఫిలాసఫీ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అయితే దీన్ని మరింత సులభంగా అర్థం చేసుకోటానికి ఒక ఆధునిక పోలికను వాడుకుందాం. ఇది విషయాన్ని చాలా స్పష్టం చేస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మనసు యొక్క రోజువారీ చక్రం ఇలాగే ఉంటుంది. మేల్కోవడం, కలలు కనడం, గాఢ నిద్ర మరియు మళ్లీ మేల్కొనడం. ఈ సైకిల్ మనకు ఇప్పుడు బాగా పరిచయమే. ఇప్పుడు చూడండి, మనసుని ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్లా, మన శరీరాన్ని హార్డ్వేర్లా ఊహించుకోండి. రాత్రి నిద్రలో ఏం జరుగుతోంది? ఆ సాఫ్ట్వేర్ షట్ డౌన్ అవుతుంది. ఉదయం మళ్లీ అదే సాఫ్ట్వేర్ రీస్టార్ట్ అవుతుంది. అంటే మనసు ఎక్కడికి మాయం కాదు, కేవలం దాని కార్యకలాపాలు తాత్కాలికంగా ఆగిపోతాయి అంతే. ఈ పోలిక మనల్ని ఒక అత్యంత ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువస్తుంది. మనసు కేవలం ఒక సాఫ్ట్వేర్ అయితే, దాన్ని నడిపే హార్డ్వేర్ శరీరమైతే, మరి అసలు మనమెవరు? ఆ సాఫ్ట్వేర్ను గమనిస్తున్న వినియోగదారులం ఎవరు? ఆత్మశోధన యొక్క అంతిమ లక్ష్యం ఇదేనండి. మనస్సు యొక్క ఆలోచనల ప్రవాహానికి అతీతంగా ఎల్లప్పుడూ ఉండే ఆ శాశ్వత చైతన్యాన్ని, అంటే తురీయను స్వయంగా అనుభూతి చెందడం. ధ్యానం, యోగం వంటి అభ్యాసాలు మనసు యొక్క ఈ అలజడిని దాటి ఆ మూల చైతన్యాన్ని అనుభవించడానికే సహాయపడతాయి. ఈ మొత్తం విశ్లేషణను ఒక అందమైన, శక్తివంతమైన పోలికతో ముగిద్దాం. మనలో 2 స్వరూపాలు ఉన్నాయి. ఒకటి అతిథిలాంటిది, అదే మనసు. అది వస్తూపోతూ ఉంటుంది. 2వది యజమాని, అంటే చైతన్యం. అది ఎల్లప్పుడూ అక్కడే, నిశ్చలంగా, శాశ్వతంగా ఉంటుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, మనసు ఒక అతిథి మాత్రమే. చైతన్యం ఆ ఇంటి యజమాని. మనం మనసు అనే అతిథితో మమేకమైనప్పుడు దాని ఆటుపోట్లతో కొట్టుకుపోతాం. కాని మనం ఆ యజమాని అయిన చైతన్యంలో స్థిరంగా ఉన్నప్పుడు మనసు యొక్క కదలికలు మనల్ని ప్రభావితం చెయ్యలేవు. ఈ ఒక్క రహస్యం మనం మన జీవితాన్ని అనుభవించే తీరునే పూర్తిగా మార్చేయగలదు.